ఛత్తీస్గఢ్లో పేలిన తుట అబుజ్మడ్లో ఎన్కౌంటర్ నలుగురు మావోయిస్టులు ఒక జవాను మృతి అంటే ఇచ్చిర్రు. మనం ఇది 13వ పేజీలో ఉంది. ఇగో ఛత్తీస్గఢ్లో పేలిన తుట. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అబుజ్మడ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు ఒక జవాన్ మృతి చెందారు. చనిపోయిన మావోయిస్టుల వద్ద నుంచి పోలీసులు AK-47 వంటి ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అబుజ్మడ్ ప్రాంతం మావోయిస్టులకు ఒక కంచుకోట. బస్తర్ ప్రాంతంలోని నారాయణపూర్లో ఈ ప్రాంతం ఉన్నది. గతేడాది కూడా ఇక్కడ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నది. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం అందడంతో నారాయణపూర్, దంతేవాడ, జగదల్పూర్, కొండగావ్ నుంచి DRG బృందాలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంలు జాయింట్ ఆపరేషన్ జరిపాయని బస్తర్ రేంజ్ IGP సుందర్రాజ్ తెలిపారు. శనివారం సాయంత్రం ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నది. ఇది కొన్ని గంటల పాటు సాగింది. కాల్పులు ఆగిన వెంటనే సెర్చ్ ఆపరేషన్కు భద్రతా బలగాలు జరిపాయి. చనిపోయిన నలుగురు మావోయిస్టులు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PGLA యూనిఫామ్ ధరించి ఉన్నారు. మృతదేహాల అక్కడున్న ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో DRG కానిస్టేబుల్ సన్ను కరం ప్రాణాలు వదిలారు. ఈ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది మొదటిది కావడం మొత్తం మీద కొత్త సంవత్సరంలో ఓపెన్ చేసిర్రు. మావోయిస్టులకు మృత్యువాదం పెట్టడానికి ఓపెన్ చేసిర్రు. మొన్ననే చెప్పిన కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, వాళ్ళ హక్కులేంది? వాళ్ళ కోసం వాళ్ళ కోసం కావాలని, వాళ్ళకి లక్షలు కావాలి, కోట్లు కావాలి, వాళ్ళకి 100 ఎకరాలు కావాలి అని వాళ్ళ లగ్జరీగా తిరగాలి, బీర్ కావాలి, బిర్యానీ కావాలి అని మావోయిస్టులు అడగలేదు కదా. పేద ప్రజల కోసమే కొట్లాడుతున్నారు. వాళ్ళని పిలిచి ఏం న్యాయమైన డిమాండ్లో ఇవ్వగలుగుతుంది కదా ప్రభుత్వం. ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ నడిపే పెద్దల దగ్గర అక్రమంగా 100,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా. పేద ప్రజలకే వంచమంటున్నారు. వాళ్ళు భూములు ఇవ్వమంటారు, దున్నే వాటికి హక్కులు అడుగుతున్నారు. అదేందో పిలిచి ప్రాణాలు పోతే రావు, వాళ్ళ జీవితాలు త్యాగం చేసి అడవిలో పోయి పనిచేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని చంపడానికి కంకణం కట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అమానుషంగా చంపుతున్నారు. వాళ్ళను మావోయిస్టులను చంపడం కాకుండా వాళ్ళు ఏ లక్ష్యం కోసం అయితే పోరాడుతున్నారో లక్ష్యం తీర్చే ప్రయత్నంగా ప్రభుత్వాలు పనిచేయాలి. అంతేగాని వాళ్ళని చంపుకుంటూ పోతే, హింస చేస్తే చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. ప్రాణాలు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చేసి వీళ్ళని చంపడం, వీళ్ళు వచ్చి మళ్ళీ పోలీసు వాళ్ళని చంపడం, లాస్ట్కు ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలను టార్గెట్ చేసిన అనుకోండి ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ దాకా పోకుండా వాళ్ళు పేదల కోసం కొట్లాడుతున్నారు. ఆ పేదలకు ఏం కావాలని చెప్పేసి మాట్లాడితే బాగా ఉపయోగం ఉండేది అనేది మన జనం టీవీ ఉద్దేశం.